నమస్కారం. ఈసారి మీరు ఒక తెలుగు పాట నేర్చుకుందరు కానీ మనమంతా ఒక్కటనే మంచి మనసుతో పెరగాలి అనే పాట. ఈ పాటను శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు రచించారు. దీనికి బాణి సరసాంగి అనే రాగం మీద నేను కూర్చాను. కర్ణాటక సంగీతంలో ఈ రాగాన్ని సరసాంగి అంటారు. హిందుస్థానీ సంగీతంలో నట్ భైరవ్ అంటారు. ఇది చతురస్రగతిలో నడుస్తుంది, అనగా 4 అక్షరాలు తాడం అన్నమాట. 1 2 3 4 ఈ మాదిరిగా. ఈ పాటలో జాతీయ సమైక్యత అనే భావం ముఖ్యమైంది. ఇది దీని ఇతివృత్తం అన్నమాట. అంటే మనం అంతా కలిసిమెలిసి ఒకటిగా ఉండి మనం పనిచేస్తే అభివృద్ధిని సాధించగలం. పాట రాసుకుంటారా? మనమంతా ఒక్కటనే మంచి మనసుతో పెరగాలి. మనమంతా ఒక్కటనే మంచి మనసుతో పెరగాలి. రాశారా? తర్వాత జగమంతా ఒక్కటనే మంచి రోజుకై సాగాలి. జగమంతా ఒక్కటనే మంచి రోజుకై సాగాలి. ఇది పల్లవి. తర్వాత మొదటి చరణం. బిందువు బిందువునే చేరి బిందువు బిందువునే చేరి సింధువుయై పారునుగా. తర్వాత సింధువు సింధువునే చేరి సంద్రముగా మారునుగా. అది మొదటి చరణం. తర్వాత పల్లవి. మనమంతా ఒక్కటనే మంచి మనసుతో పెరగాలి. తర్వాత రెండవ చరణం. మల్లిక మల్లికనే కూడి మాలికగా రూపొందునుగా. మల్లిక మల్లికనే కూడి మాలికగా రూపొందునుగా. తర్వాత మాలలన్నీ అల్లడానికి మాలలన్నీ అల్లడానికి దారమ్మే ఆధారముగా. మాలలన్నీ అల్లడానికి దారమ్మే ఆధారముగా. మల్లిక మల్లికనే కూడి మాలికగా రూపొందునుగా, మాలలన్నీ అల్లడానికి దారమ్మే ఆధారముగా. అది రెండవ చరణం. తర్వాత పల్లవి. మూడవ చరణం, అది ఆఖరి చరణం. గడ్డిపోచలను కలిపి పేనితే గజమునైనా బంధిస్తాయి. తర్వాత బాలకాంతులే కలిసి సాగితే చీకటినే తరిమేస్తాయి. గడ్డి పోచలను కలిపి పేనితే గజమునైనా బంధిస్తాయి. బాలకాంతులే కలిసి సాగితే చీకటినే తరిమేస్తాయి. ఇది మూడో చరణం. తర్వాత పల్లవి. అది పాట. పాట చెప్పుకుందామా? మనమంతా ఒక్కటనే మంచి మనసుతో పెరగాలి. మనమంతా ఒక్కటనే
మంచి మనసుతో పెరగాలి, మంచి మనసుతో పెరగాలి. జగమంతా ఒక్కటనే, జగమంతా ఒక్కటనే. మంచి రోజుకై సాగాలి, మంచి రోజుకై సాగాలి. జగమంతా ఒక్కటనే, జగమంతా ఒక్కటనే. మంచి రోజుకై సాగాలి, మంచి రోజుకై సాగాలి. మనమంతా ఒక్కటనే, మనమంతా ఒక్కటనే. మంచి మనసుతో పెరగాలి, మంచి మనసుతో పెరగాలి. జగమంతా ఒక్కటనే, జగమంతా ఒక్కటనే. మంచి రోజుకై సాగాలి, మంచి రోజుకై సాగాలి. మనమంతా ఒక్కటనే, మనమంతా ఒక్కటనే. మంచి మనసుతో పెరగాలి. మంచి మనసుతో పెరగాలి. ఇంకొకసారి పాడదామా? 1 2 3 4. మనమంతా ఒక్కటనే, మంచి మనసుతో పెరగాలి. జగమంతా ఒక్కటనే, మంచి రోజుకై సాగాలి. ఇప్పుడు వచ్చింది ట్యూను. ఒకసారి మొదటి 2 లైన్లు 2 సార్లు, చివరి 2 లైన్లు 2 సార్లు ఆ మాదిరిగా పాడదాం. ఇప్పుడు 1 2 3 4. మనమంతా ఒక్కటనే, మంచి మనసుతో పెరగాలి. మళ్ళీ మనమంతా ఒక్కటనే, మంచి మనసుతో పెరగాలి. జగమంతా ఒక్కటనే, మంచి రోజుకై సాగాలి. జగమంతా ఒక్కటనే, మంచి రోజుకై సాగాలి. మనమంతా ఒక్కటనే, మంచి మనసుతో పెరగాలి. తర్వాత మొదటి చరణం. బిందు బిందువునే చేరి, బిందువు బిందువునే చేరి, సింధుయై పారునుగా. సింధువులై పారునుగా. మళ్ళీ బిందు బిందువునే చేరి, బిందువు బిందువునే చేరి, సింధుయై పారునుగా. సింధువులై పారునుగా. సింధువు సింధువునే చేరి, సింధువు సింధువునే చేరి, సంద్రముగా మారునుగా. సంద్రముగా మారునుగా. సింధువు సింధువునే చేరి, సింధువు సింధువునే చేరి, సంద్రముగా మారునుగా. సంద్రముగా మారునుగా. మనమంతా ఒక్కటనే, మనమంతా ఒక్కటనే, మంచి మనసుతో పెరగాలి. మంచి మనసుతో పెరగాలి. ఇదే చరణం ఇంకొకసారి పాడదాం. 1 2 3 4. బిందువు బిందువునే చేరి, సింధువుయై పారునుగా. బిందువు బిందువునే చేరి, సింధువుయై పారునుగా. సింధువు సింధువునే చేరి, సంద్రముగా మారునుగా. సింధువు సింధువునే చేరి, సంద్రముగా మారునుగా. మనమంతా ఒక్కటనే, మంచి మనసుతో పెరగాలి.
జగమంతా ఒక్కటనే మంచి రోజుకై సాగాలి మనమంతా ఒక్కటనే మంచి మనసుతో పెరగాలి. తర్వాత రెండవ చరణం కూడా మొదటి చరణం మాదిరిగానే ఉంటుంది. మల్లిక మల్లికనే కూడి మల్లిక మల్లికనే కూడి మాలికగా రూపొందునుగా మాలికగా రూపొందునుగా మల్లిక మల్లికనే కూడి మల్లిక మల్లికనే కూడి మాలికగా రూపొందునుగా మాలికగా రూపొందునుగా మాలలన్నీ అల్లడానికి మాలలన్నీ అల్లడానికి దారం మే ఆధారముగా దారం మే ఆధారముగా మాలలన్నీ అల్లడానికి మాలలన్నీ అల్లడానికి దారం మే ఆధారముగా దారం మే ఆధారముగా. ఈ చరణం మళ్ళీ ఒకసారి పాడదాం. 1 2 3 4. మల్లిక మల్లికనే కూడి మాలికగా రూపొందునుగా మల్లిక మల్లికనే కూడి మాలికగా రూపొందునుగా మాలలన్నీ అల్లడానికి దారం మే ఆధారముగా మాలలన్నీ అల్లడానికి దారం మే ఆధారముగా మనమంతా ఒక్కటనే మంచి మనసుతో పెరగాలి జగమంతా ఒక్కటనే మంచి రోజుకై సాగాలి మనమంతా ఒక్కటనే మంచి మనసుతో పెరగాలి. తర్వాత మూడవ చరణం చెప్పుకుందాం. ఇక్కడ ట్యూన్ మారుతుంది. గడ్డి పోచలను కలిపి పేనితే గట్టి పోచలను కలిపి పేనితే గజమునైనా బంధిస్తాయి గజమునైనా బంధిస్తాయి గడ్డి పోచలను కలిపి పేనితే గట్టి పోచలను కలిపి పేనితే గజమునైనా బంధిస్తాయి గజమునైనా బంధిస్తాయి బాలకాంతులే కలిసి సాగితే బాలకాంతులే కలిసి సాగితే మళ్ళీ బాలకాంతులే కలిసి సాగితే బాలకాంతులే కలిసి సాగితే చీకటినే తరిమేస్తాయి చీకటినే తరిమేస్తాయి. ఇప్పుడు చరణం అంతా పాడదామా. 1 2 3 4. గడ్డి పోచలను కలిపి పేనితే గజమునైనా బంధిస్తాయి గడ్డి పోచలను కలిపి పేనితే గజమునైనా బంధిస్తాయి బాలకాంతులే కలిసి సాగితే చీకటినే తరిమేస్తాయి బాలకాంతులే కలిసి సాగితే చీకటినే తరిమేస్తాయి. ఇంకొకసారి పడదాం. 1 2 3 4. గడ్డి పోచలను కలిపి పేనితే గజమునైనా బంధిస్తాయి గడ్డి పోచలను కలిపి పేనితే గజమునైనా బంధిస్తాయి బాలకాంతులే కలిసి సాగితే చీకటినే తరిమేస్తాయి
బాలకాంతులే కలిసి సాగితే చీకటినే తరిమేస్తాయి. మళ్ళీ ఇంకొకసారి పూర్తిగా ఈ చరణం అంతా పాడదాం. 1 2 3 4. గడ్డి పోచలను కలిపి పేనితే గజమునైనా బంధిస్తాయి. గడ్డి పోచలను కలిపి పేనితే గజమునైనా బంధిస్తాయి. బాలకాంతులే కలిసి సాగితే చీకటినే తరిమేస్తాయి. బాలకాంతులే కలిసి సాగితే చీకటినే తరిమేస్తాయి. మనమంతా ఒక్కటనే మంచి మనసుతో పెరగాలి. జగమంతా ఒక్కటనే మంచి రోజుకై సాగాలి. మనమంతా ఒక్కటనే మంచి మనసుతో పెరగాలి. బాగుంది. ఇప్పుడు చరణాలను ఒకసారి పాడేద్దాం. బిందువు బిందువునే చేరి సింధువులై పారునుగా. బిందువు బిందువునే చేరి సింధువులై పారునుగా. సింధువు సింధువునే చేరి సంద్రముగా మారునుగా. సింధువు సింధువునే చేరి సంద్రముగా మారునుగా. బాగుంది. ఈ చరణం వచ్చేసింది. రెండో చరణం. మల్లిక మల్లికనే కూడి మాలికగా రూపొందునుగా. మల్లిక మల్లికనే కూడి మాలికగా రూపొందునుగా. మాలలన్నీ అల్లడానికి దారమ్మే ఆధారముగా. మాలలన్నీ అల్లడానికి దారమ్మే ఆధారముగా. తర్వాత మూడో చరణం. గడ్డి పోచలను కలిపి పేనితే గజమునైనా బంధిస్తాయి. గడ్డి పోచలను కలిపి పేనితే గజమునైనా బంధిస్తాయి. బాలకాంతులే కలిసి సాగితే చీకటినే తరిమేస్తాయి. బాలకాంతులే కలిసి సాగితే చీకటినే తరిమేస్తాయి. మనమంతా ఒక్కటనే మంచి మనసుతో పెరగాలి. జగమంతా ఒక్కటనే మంచి రోజుకై సాగాలి. మనమంతా ఒక్కటనే మంచి మనసుతో పెరగాలి. బాగుంది. పాటంతా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇదే పాటని బృందగాన రూపంలో విందామా?